ఏం రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం రాలేదు కానీ ఇట్లా అవుతుంది. మరి ఎప్పుడు రాంది? మరి ఇప్పుడు పుట్టి పెరిగింది ఇక్కడ మొత్తం మేము ఇక్కడ. ఇప్పుడు వచ్చి 10 కోరాడే చేస్తారు. రేపటి నాడు మేము ఎట్లా బతకాలి? మా పిల్లలకు భవిష్యత్తు ఎట్లా? మేము రోజు తిని పని చేసుకునేది ఇక్కడ. తెల్లారితో మేము మాకు పూట కరిచేది ఎట్లా? ఇట్లా మొత్తం అన్యాయంగా మొత్తం గులగొట్టేస్తుంటే మాకు ఎట్లా? నాకు నష్టపరిహారం ఎట్లా వస్తుంది? మా షాపులు పోయినా ఇప్పుడు లక్ష రూపాయలు ఎందుకు మేము చేయించుకున్నాం. ఇది అంతా షెడ్లు అవి ఇవి రేకులు అన్ని వేయించుకున్నాం. ₹1 ఎవరు తీసుకొచ్చి ఇచ్చిన లేడు. పింఛన్లు అన్నారు అవి అన్నారు ఇవన్నారు ఎవరు రూపాయి ఇస్తలేడు. కొద్దిగా లేక మేము కష్టపడి బతికేటోళ్ళం మేము. ఏం లేదు ₹1 కూడా ఏం లేదు మాకు. బస్సులో ఫ్రీ ఇంకేం లేదు. మాకు అదే అర్థమైతలేదు. మరి ఎవరిని పోయి అడగాలంటే అర్థమైతలేదు. మాకు న్యాయం చేసిన ప్రభుత్వం అసలు మాకే అన్యాయం చేస్తున్నాం. ఇంకేమన్నా అడుగుతాం మేము? కేసీఆర్ ఉన్నప్పుడైనా మంచిగా ఉండే. ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఒక్కరికి ఏం మంచిగా కాలేదు. ఏం కాలేదు, అసలు ఏం కాలేదు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి అయితే ఏం కాలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తుంది. అంటే లేని వాళ్ళు బతకొద్దు, ఉన్నోళ్ళే బతకాలనేది వాళ్ళ కాన్సెప్ట్ మొత్తం. అట్లా ఉంది వాళ్ళది. ఉన్నోడో బతకాలి. మడగలో ఉన్నోళ్ళు బిల్డింగ్ ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇక మా లెక్క రోడ్డు మీద ఉన్న వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ రాలేదు. 4 అంతస్తులు 3 అంతస్తులు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. మాకు మాత్రం ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. మరి ఏం న్యాయం చేయాలనుకుంటున్నారో మరి అది న్యాయం చేయాలి. ఏం చెప్తాం? ఇక మాది ఇక గులగొట్టిరు. మాకు న్యాయం కావాలంతే. అంతకుమించి ఇంకేమేమి మాట్లాడేది ఏం లేదు. పోలీసు వాళ్ళుగా మీటింగ్ తీసుకుంటున్నారు. మాకు ఎప్పుడు రాలేదు. ఏం రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం రాలేదు కానీ ఇట్లా అవుతుంది. మరి ఎప్పుడు రాంది? మరి ఇప్పుడు పుట్టి పెరిగింది ఇక్కడ మొత్తం మేము ఇక్కడ. ఇప్పుడు వచ్చి 10 కోరాడే చేస్తారు. రేపటి నాడు మేము ఎట్లా బతకాలి? మా పిల్లలకు భవిష్యత్తు ఎట్లా? మేము రోజు తిని పని చేసుకునేది ఇక్కడ. తెల్లారితో మేము మాకు పూట కరిచేది ఎట్లా? ఇట్లా మొత్తం అన్యాయంగా మొత్తం గులగొట్టేస్తుంటే మాకు ఎట్లా? నాకు నష్టపరిహారం ఎట్లా వస్తుంది? మా షాపులు పోయినా ఇప్పుడు లక్ష రూపాయలు ఎందుకు మేము చేయించుకున్నాం. ఇది అంతా షెడ్లు అవి ఇవి రేకులు అన్ని వేయించుకున్నాం. ₹1 ఎవరు తీసుకొచ్చి ఇచ్చిన లేడు. పింఛన్లు అన్నారు అవి అన్నారు ఇవన్నారు ఎవరు రూపాయి ఇస్తలేడు. కొద్దిగా లేక మేము కష్టపడి బతికేటోళ్ళం మేము. ఏం లేదు. ₹1 కూడా ఏం లేదు మాకు. బస్సులో ఫ్రీ ఇంకేం లేదు. మాకు అదే అర్థమైతలేదు. మరి ఎవరిని పోయి అడగాలంటే అర్థమైతలేదు. మాకు న్యాయం చేసిన ప్రభుత్వం అసలు మాకే అన్యాయం చేస్తున్నాం. ఇంకేమన్నా అడుగుతాం మేము? కేసీఆర్ ఉన్నప్పుడైనా మంచిగా ఉండే. ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఒక్కరికి ఏం మంచిగా కాలేదు. ఏం కాలేదు, అసలు ఏం కాలేదు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి అయితే ఏం కాలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తుంది. అంటే లేని వాళ్ళు బతకొద్దు, ఉన్నోళ్ళే బతకాలనేది వాళ్ళ కాన్సెప్ట్ మొత్తం. అట్లా ఉంది వాళ్ళది. ఉన్నోడో బతకాలి. మడగలో ఉన్నోళ్ళు బిల్డింగ్ ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇక మా లెక్క రోడ్డు మీద ఉన్న వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ రాలేదు. 4 అంతస్తులు 3 అంతస్తులు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. మాకు మాత్రం ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. మరి ఏం న్యాయం చేయాలనుకుంటున్నారో మరి అది న్యాయం చేయాలి. ఏం చెప్తాం? ఇక మాది ఇక గులగొట్టిరు. మాకు న్యాయం కావాలంతే. అంతకుమించి ఇంకేమేమి మాట్లాడేది ఏం లేదు.